హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఈరోజు ఎపిసోడ్లో వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు ఫ్యామిలీ ప్రాపర్ ఇన్పుట్స్, ప్రాపర్ ఫీడ్బ్యాక్, ప్రాపర్ హింట్స్ ఇచ్చారు మీకు అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. వీడియో చూసే ముందు మనకు హెల్ప్ అవుతుంది. అలాగే నా సైడ్ నుంచి ఏమనిపించిందో క్లియర్గా స్పష్టంగా చెప్పడం ట్రై చేస్తా. షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. అసలే ఫ్యామిలీ ఎపిసోడ్ కాబట్టి ఎక్కువ ఉండదు మాట్లాడుకోవడానికి, బికాజ్ ఇట్స్ ఆల్ అబౌట్ ఎమోషన్స్. నాకైతే ముందుగా హెడ్లైన్స్, విష్ణుప్రియ ఫాదర్ వెరీ ప్యూర్ సోల్ అనిపించారు. వెరీ ప్యూర్ సోల్ అండ్ వెరీ పాజిటివ్ పర్సన్ అండ్ వెరీ ఆప్టమిస్టిక్ పర్సన్, అంటే పాజిటివ్ థింకర్లా అనిపించారు. సేమ్ అవే థింగ్స్ జీన్స్ విష్ణుప్రియకు వచ్చినట్టుంది. తర్వాత ఆయన వచ్చి మాట్లాడిన తర్వాత, ఆయన ప్రవర్తన చూసిన తర్వాత, ఆయన వేరే మనుషులతో మాట్లాడిన విధానం చూసిన తర్వాత నాకు అనిపించింది ఈ అమ్మాయికి కూడా వాళ్ళ ఫాదర్వే వచ్చాయి. వెరీ పాజిటివ్, ఇద్దరు వెరీ బ్యూటిఫుల్ సోల్స్ అనిపించింది. విష్ణుప్రియ మీద కూడా రెస్పెక్ట్ పెరిగింది. అలాగే వాళ్ళ ఫాదర్ మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. ఎందుకంటే అంత పెద్ద పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఆయన అది కన్ఫెస్ చేయాలని అవసరం లేదు. ఆయన తప్పులు, బట్ ఆయన ఓపెన్గా చెప్పుకున్నారు. దానికి హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. మాట్లాడదాం. చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు ఆయన. అండ్ విష్ణుప్రియ కూడా చాలా ఆనెస్ట్గా, ఇప్పుడు వచ్చి ఏ సీజన్లో అంత స్పష్టంగా, అంత ఆనెస్ట్గా, అంత నిజాయితీగా చెప్పలే ఈ అమ్మాయి చెప్పింది. దాన్ని ఎప్రిషియేట్ చేయాలి, ఆ విషయాన్ని ఎప్రిషియేట్ చేయాలి. నెక్స్ట్ పృథ్వీ గారి మదర్ది బాగా అనిపించింది. ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చారు, బాగుంది. కాకపోతే ఆ డిస్కనెక్ట్ వచ్చింది అంతే. కింద చదువుకునేసరికి చెప్తా నాకేం బాగా అనిపించిందో. నాకు మెయిన్గా అనిపించింది ఈరోజు గౌతమ్ వాళ్ళ బ్రదర్ ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చాడు. మామూలు ఇన్పుట్స్ కాదు అసలు. రావడమే మాస్ రిప్లైతో వచ్చాడు. మనోడు కస్టర్డ్ యాపిల్స్తో ఏదో పంచాయతీ అయింది కాబట్టి ప్రాపర్ మాస్ రిప్లై. బట్ ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చాడో, ఇన్పుట్స్ ట్రయాంగిల్ రెక్టాంగిల్ అవుతుంది, రెక్టాంగిల్ పెంటగాన్ అవుతుంది. బట్ నువ్వు నీలా ఆడు, వాళ్ళ అప్రోచ్ మారుతుంది, దగ్గరగా ఉన్నావు అంటే ఏంది? ఇంకా ప్రాపర్గా చెప్పాడు. నువ్వు విన్నింగ్ రేస్లో విన్నర్ కావడానికి చాలా దగ్గరగా ఉన్నావు. ఇంకా అంతకుమించి ఏంటి ఇస్తారా? మాట్లాడదాం క్లియర్గా. ఈ ముగ్గురు ఫ్యామిలీస్తో పాటు దాని తర్వాత ప్రేరణ వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు. లైవ్లో అయిపోయింది, వాళ్ళు పడుకుని పేరు కూడా. అది మిడ్ నైట్ రివ్యూలో చెప్తా స్పష్టంగా. ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వచ్చిన తర్వాత ఏమేమి జరిగాయి, బిఫోర్ కొంచెం, ఆఫ్టర్ మధ్యలో జరిగిందంతా మనం ఆ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇవి హైలైట్స్. ఈ హైలైట్స్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఒకటి కవర్ చేస్తా 1 minute. ఏమనుకోకండి, ఇది చాలామంది అడుగుతున్నారు. చాలామంది తెలియక చేసిన తప్పులు, కొంత పిఆర్ ఆడిన గేమ్లు. ఈ స్పెసిఫిక్ పిఆర్ఏ ఆడతాడని చెప్పట్లేదు, చాలా పిఆర్లు కూడా ఆడతారు. దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి 1 minute కవర్ చేస్తా. ఈ సీజన్, లాస్ట్ సీజన్ కూడా అంతే. ఈ సీజన్ ఇంతకుముందు ఒక పర్సన్కి 10 ఓట్లు వేయచ్చు. అలాగే 10 రింగులు వేసిన రోజులు కూడా ఉన్నాయి. రింగులు ఇన్ ద సెన్స్ గోల్డ్ రింగ్ కాదు, ఫోన్ రింగ్. సో బట్ ఈసారి హాట్స్టార్లో ఒకటే ఓటు, మిస్డ్ కాల్ ఒకటే ఓటు. సో దట్ ఓట్లు షేర్ అవ్వకూడదని చెప్పి ఆ కాన్సెప్ట్ తెచ్చారు. అండ్ పిఆర్ గేమ్స్ ఎక్కువైపోతున్నాయి అని చెప్పి తగ్గించడం కోసం, కంట్రోల్ చేయడం కోసం ఈ స్ట్రాటజీ తెచ్చారు బిగ్ బాస్ వాళ్ళు. సో చాలామంది నాకు పెట్టారు, ముఖ్యంగా యష్మి గౌడ గారి ఫ్యాన్స్. ఇది ఓన్లీ యష్మి గౌడ గారి గురించే కాదు, డిస్క్లైమర్ రాస్తుంది అందరికీ. బ్రో ఇలాగా స్విచ్ ఆఫ్ అని వస్తుంది, అసలు లైన్ కనవట్లేదు, అన్యాయం చేస్తున్నారు యష్మికి అంటే. అన్యాయం కాదు, ప్రతి సీజన్లో అదే జరిగింది. లాస్ట్ సీజన్లో పల్లవి ప్రశాంత్కి అదే జరిగింది, అమర్కి కొన్నిసార్లు అదే జరిగింది, శివాజీకి కూడా అదే జరిగింది. ఇది ఎందుకంటే లైన్స్ బిజీ అవడం వల్ల ఒక్కొక్కసారి సర్వర్ డౌన్ అవ్వచ్చు, సర్వర్ గ్లిచ్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి స్విచ్ ఆఫ్ అని కూడా వస్తుంది. అది ఓన్లీ సర్వర్ రిలేటెడ్ ఇష్యూస్, ఎక్కువ లోడ్ ఉన్నప్పుడు. సో మీరు మిడ్ నైట్లో ఎక్కువ ట్రై చేయండి. స్విచ్ ఆఫ్ అయితే మరి రింగులు పోతాయి కదా, రింగులు ఇన్ ద సెన్స్ ఫోన్ రింగులు, గోల్డ్ రింగులు కాదు. అన్యాయం అయిపోతుంది కదా మా యష్మి అంటే. యష్మి అనేది ఎవరు అన్యాయం అవ్వరు, వాళ్ళకి ఎన్ని కాల్స్ వస్తే వాళ్ళకి తెలిసిపోతుంది. ఇప్పుడు మీకు 10 మిస్డ్ కాల్ వచ్చాయి, మీ ఫోన్ స్విచ్ ఆఫ్, స్విచ్ ఆన్ అవ్వగానే ఒక మెసేజ్ వస్తుంది, యూ గాట్ 10 మిస్డ్ కాల్స్ అని. అలాగే వాళ్ళ సర్వర్కి వస్తుంది ఎన్ని వచ్చాయని చెప్పి. సో మీరు కంగారు పడొద్దు, నోరు తిరగట్లేదు మధ్య. ఆ గ్లిచ్ ఉన్నా సరే వాళ్ళకి తెలిసిపోతుంది ఎన్ని మిస్డ్ కాల్స్ వచ్చాయి. బట్ మీరు ఇక్కడ చేసేది తప్పేంటో తెలుసా? ఎవరు చెప్పలేదు, మళ్ళీ చెప్తున్నా క్లియర్గా వినండి అందరూ, పిఆర్లు కానీ అందరు కంటెస్టెంట్ ఫ్యాన్స్ కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యష్మి గౌడ గారిదే ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఫోను స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పి తొత్తర అక్క ఏం చేస్తారంటే, సరే ఇప్పుడు యాంటీస్ది చెక్ చేస్తారు, గౌతమ్ది చెక్ చేద్దాం, ఇదేదో మ్యానిపులేట్ చేస్తున్నారు, బిగ్ బాస్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి గౌతమ్కి ఫోన్ మిస్డ్ కాల్ ఇస్తారు. గౌతమ్కి మిస్డ్ కాల్ వెళ్ళిపోయింది అనుకోండి, మీ ఓటు అయిపోయింది ఆ రోజుతో. నెక్స్ట్ మీరు ఇంకో మిస్డ్ కాల్ ఇవ్వడానికి కూడా అవ్వదు యష్మి గౌడ, రోజుకి ఒక ఓటే. అలా డీఫ్ అయిపోతున్నారు. అర్థం చేసుకోండి. ఇది ఏదో యష్మిది ఎగ్జాంపుల్ చెప్పాను, కానీ ఎవరికైనా సరే వేరే వాళ్ళవి చెక్ చేయకండి. చెక్ చేస్తే మీకే బొక్క, అది కానీ రింగ్ అయిపోతుంది. ఎందుకంటే రోజుకి ఒక రింగే. సో మీరు పని చేయలేదు అనుకోండి, ఎవరిది చెక్ చేయదు, కామ్గా ఉండండి. అర్ధరాత్రి ఆగితే కొంచెం ట్రాఫిక్ తగ్గుతుంది, అక్కడ కూడా నెట్వర్క్ ట్రాఫిక్ ఉంటుంది. సో 12కో 1 గంటకో రింగ్ ఇచ్చారనుకోండి, రింగ్ అవుతుంది అంతే. తప్ప వేరే వాళ్ళు చెకింగ్ చేశారనుకోండి, మీరే అస్సమైపోతారు. అది మ్యాటరు. ఇంకో స్ట్రాటజీ వస్తుంది రానున్న రోజుల్లో. ఏమని వస్తుందంటే, ఇలాగే స్విచ్ ఆఫ్ అవ్వకపోయినా లైన్లు కలిసినా కలట్లేదని చెప్పి పిఆర్లు గేమ్ పెడతారు.
అప్పుడు జనరల్ పబ్లిక్ ఓహో నిజంగా అవ్వట్లేదా అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి పేరు చెప్పలేను, మనోభావాలు దెబ్బతంటే ఒక కంటెస్టెంట్ది అవ్వట్లేదు లైన్ అన్నారు అనుకోండి, ఇప్పుడు అందరూ చెక్ చేస్తారు మన హ్యూమన్ టెండెన్సీ అవ్వట్లేదు అని చెప్పి, అవి రింగులు వెళ్ళిపోతాయి. అలా ఫ్రీగా ఓట్లు దొబ్బేస్తారు. ఇవన్నీ జిమ్మిక్స్. అందుకే నేనేం చెప్తాంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉంటే వాళ్ళకి మిస్డ్ కాల్ ఇవ్వండి, అవ్వకపోతే వెయిట్ చేయండి అంతే తప్ప వేరే వాళ్ళకి టెస్టింగ్లు చేయొద్దు. మీరేమైనా టెస్టర్లు కాదు, క్యూఏలు కాదు. అలాగే ఎవరైనా పియర్లు కానీ ఇలాంటి చెప్పారు అనుకోండి, ఇలా అవ్వట్లేదని, అది మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కాదనుకోండి, ట్రై చేయొద్దు. అదొక ట్రాప్. మీరు ట్రై చేస్తే మీ ఓటాలకు వెళ్ళిపోద్ది. ఇది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో ద్వారా. ఇది ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కూడా పెట్టాను, బట్ వీడియో ద్వారా స్టార్టింగ్లోనే చెప్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అని చెప్తున్నా అంతే తప్ప మీ టైం కన్జ్యూమ్ చేద్దాం కాదు, నా వీడియోలు అంతా పెంచుదామని కాదు. అది ఓకే. సభకు నమస్కారం. ఇంక మొదలు పెడదాం. విష్ణుప్రియ ఫాదరు వెరీ స్పోర్టివ్గా ఉన్నారు, వెరీ ఆనెస్ట్గా ఉన్నారు, వెరీ బ్యూటిఫుల్ సోల్, వెరీ ప్యూర్ సోల్ అండ్ వెరీ ఆప్టమిస్టిక్ పర్సన్, పాజిటివ్ థింకర్లు అనిపించారు. సేమ్ అవే జీన్స్ విష్ణుప్రియకు వచ్చి అందరితో కలంశం లేకుండా మంచిగా మాట్లాడుతున్నారు. పృథ్వీతో సహా అందరితో మాట్లాడుతున్నారు బాగా. తర్వాత విష్ణుప్రియకు కూడా ప్రాపర్ ఇన్పుట్స్ ఇస్తే, ఇక్కడ నాకు విష్ణుప్రియది కూడా ప్యూర్ సోల్ అని ఎందుకు అనిపించిందంటే, వాళ్ళ ఫాదరు నువ్వు బాగా ఆడుతున్నావు ఇంకా ఆడు, సోలోగా ఆడు, పృథ్వీతోనే కాదు అన్నట్టు ఇంకా అందరితో ఉండంటే అది స్ట్రాటజీ అయినా అయి ఉండొచ్చు. బట్ స్ట్రాటజీ కాదు, నాకు నిజంగానే ఫీలింగ్స్ ఉన్నాయి, అది లవ్ ఏం కాదు, బట్ లవ్కి దగ్గర అన్నట్టు. ఫీలింగ్స్ అంటే ఇంకేముంది, అది నాకు జెన్యూన్గానే వచ్చే, అలా అనొద్దని చెప్పే గట్స్ ఉండాలి. ఆనెస్ట్గా చెప్పిన అటు సైడ్ నుంచి లేకపోయినా, లేదు పాప అది నిజంగానే వచ్చింది, అది స్ట్రాటజీ కాదు, దానికి గట్స్ దమ్ము ఉండాలి. ఆమె జెన్యూన్గా ఒప్పుకుంది పబ్లిక్ ప్లాట్ఫామ్లో. వాళ్ళ ఫాదర్ కూడా ఓకే సరే నీకు నచ్చినట్టు ఆడు, బాగా ఆడు, ఇంకా గట్టిగా ఆడు, ఇంకా నెల రోజులే ఉంది అన్నట్టు చెప్తారు. ఆయన కూడా ఏం అబ్జెక్ట్ చేయడు. తర్వాత వచ్చే వాళ్ళు కూడా కామెడీ చేస్తారు మామూలుగా. అవినేష్ తేజ్ అంతా సెట్ అయితే పెళ్లి చేసేయడమే అంటే, అమ్మాయికి ఓకే అంటే అబ్బాయికి ఓకే అంటే చేసేయడమే నాకు ఇష్టమే చెప్పి చాలా ఫన్నీగా కల్మషం లేకుండా ఉన్నాడు ఆయన. బాగా అనిపించింది. విష్ణుప్రియ కూడా అలాగే కల్మషం లేకుండా చెప్పేసింది పబ్లిక్ ప్లాట్ఫామ్లో. అది నాకు బాగా అనిపించింది. అంతే. నాకు ఇంకోటి బాగా అనిపించింది, అక్కడ ఆయన చిన్నపిల్లల్లాగా వాళ్ళు తేజతో పుషప్స్ చేయమంటే ఆయన కూడా ఒక 20-25 వేస్తాడు లైవ్లో, ఇందులో కట్ చేస్తారు. అదొకటి. ఆయన కన్ఫెస్ చేశాడు, అంటే సరిగ్గా నేను చూసుకోలేకపోయాను మా పిల్లల్ని సరైన టైంలో డ్యూ టు పర్సనల్ ఇష్యూస్, ఎందుకంటే డివోర్స్ కాబట్టి అవ్వలేదు, నేను సింగిల్ రూపీ కూడా ఇవ్వలేదు. విష్ణుప్రియే సెల్ఫ్ మేడ్ పర్సన్ లాగా ఎదిగింది, చాలా కష్టపడింది, నేను అది ఇవ్వలేకపోయానని చెప్పి పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఒప్పుకోవడానికి కూడా దమ్ము ఉండాలి, కన్ఫెస్ చేయడానికి దమ్ము ఉండాలి. ఎందుకంటే అది నెగిటివ్ థింగ్ ఆయన ఓపెన్గా చెప్పుకుంటున్నాడు. అది నచ్చింది నాకు. చెప్పాల్సిన అవసరం లేదు, ఏం లేకపోయినా బిల్డప్లు ఇచ్చే రోజులు ఈరోజు. అలాంటి తప్పు చేశాను, నేను ఇది చేశానని చెప్పాడు చూసారు ఆయన. అక్కడ 3 స్టెప్స్ ఎదిగారు ఆయన. చాలా బాగా అనిపించింది. చాలా ప్యూర్ సోల్గా అనిపించారు ఆయన. సేమ్ అవే జీన్స్ వచ్చే విష్ణుప్రియకి. గేమ్ అంటారా ఇంకా ఆమెకు బిగ్ బాస్ గేమ్ కరెక్ట్ సెట్ కాదు, ఆ ఫార్మేటే అమ్మాయికి సెట్ కాదు, అందుకే ఆమె ఆడట్లేదు. గేమ్లో ఇప్పటికీ చెప్తున్నాను తక్కువే, కరెక్ట్ కాదు. బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ షీఈ్ ఎ వెరీ గుడ్ పర్సన్, షీఈ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, ప్యూర్ సోల్, పాజిటివ్ థింకర్, మంచి అమ్మాయి. అంతే. ఆనెస్ట్గా ఉంటుంది, జెన్యూన్గా ఉన్నదని చెప్తుంది. అదే పులిహోర ట్రాక్ ఆర్టిఫిషియల్ కదా, నిజంగానే అనిపించింది. ఎంత నిజంగా అనిపిస్తే సొంత ఫాదర్ ముందే చెప్తుంది, సొంత ఫాదర్ కాదన్నా కూడా అవును డాడీ అది నిజంగానే అని చెప్తుంది. మెచ్చుకోవాలి అక్కడ విష్ణుప్రియని. సో ఇన్పుట్స్ అయితే ఇచ్చారు, ఇంకా ఆమె వదిలేద్దాం, గేమ్ వదిలేద్దాం. ఆమె న్యాచురల్గా ఉన్నారు, బీయింగ్ న్యాచురల్, లెట్ ఇట్ బీ అంతే. ఇంక అంతకుమించి మనం నో కామెంట్స్. అది మీకేమనిపించింది చెప్పండి. తర్వాత 4 బర్గర్లు ఇస్తారు. తర్వాత డైరెక్ట్గా మార్నింగ్ సాంగ్ వేస్తారు, కానీ దాని బోల్ డిస్కషన్ అవుతుంది. మిడ్ నైట్ డిస్కషన్ పెట్టాను చూడండి, ఈవినింగ్ మధ్యాహ్నం పెట్టాను, ఒక 10,000 ఎంతమంది చూశారు. మంచి డిస్కషన్లు, చాలా డిస్కషన్లు. టాపిక్ ఆఫ్ ద హౌస్ విష్ణుప్రియ ఫాదర్ వెళ్ళిపోతే టాపిక్ ఆఫ్ ద హౌస్ ప్రేరణ అవుతుంది. ప్రేరణ గురించి మాట్లాడుతాను మొత్తం. ఆమె హిట్లర్లా చేస్తుందా, ఆమె ప్రవర్తన ఏంటి, మంచిగా చేస్తుందా, అసలు ఏంటి. అలాగే ప్రేరణ ఏడుస్తుంది కూడా, నేను రాంగ్ చేస్తున్నానా, నేను ఇంకెందుకు చూడండి ఒకసారి. మిడ్ నైట్ రివ్యూ పెట్టాను, బాగుంటుంది. చాలా మంచి మంచి కాన్వర్సేషన్లు ఉంటాయి, ట్రై చేయండి. అలాగే నిఖిల్ ఫస్ట్ టైం గౌతమ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు మిడ్ నైట్ టైంలో, బాగుంటుంది కాన్వర్సేషన్లు. ఇక్కడ మళ్ళీ వేస్ట్ చెప్తే మిక్స్ అయిపోతుంది, మురి మిక్సర్ అయిపోద్ది. సో చూడండి, మాయిలో వేపిస్తాడు బిగ్ బాస్ మ్యాన్. తర్వాత పేరెంట్ KGF పాట వేస్తారు, మంచి ఎలివేషన్ సాంగ్, మదర్ సెంటిమెంట్. వాళ్ళ మదర్ వచ్చారు, వాళ్ళ మదర్కి ప్రాపర్గా తెలుగు రాదనుకుంటా, చిన్నగానే మాట్లాడుతున్నారు. జీవిత రాజశేఖర్ మాట్లాడతాడు కదా అలాగా. బట్ చాలా ఆమె కూడా చాలా ప్యూర్గా ఉన్నారు, మంచి ఇన్పుట్స్ ఇచ్చారు, అందరితో మంచిగా మాట్లాడారు. మనమేమనుకున్నాం అంటే విష్ణుప్రియని దూరంగా పెడతారనుకున్నా, ఆమె విష్ణుప్రియతో చాలా మంచిగా మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ నేను మదర్లా చూసుకో అంటే ఏదో అపోజ్ చేస్తున్నా అన్నట్టు కాదు, అంత ప్యూర్గా ఉన్నారు.
విష్ణుప్రియ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది, కాలు పట్టుకుంది. కాలు పట్టుకోగానే ఆమె డైలాగ్ కూడా వేసింది, మీరు ఎలాగానే ఫస్ట్ విష్ణుప్రియ కాలు మొక్కుతుంది అని చెప్పి. అంటే కోడల టైప్స్. ఆమె కూడా చాలా జెన్యూన్గా ఉండి మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. కోపం తగ్గించుకో, నామినేషన్స్లో నీ పాయింట్ చెప్పు, వేరే పాయింట్లు చెప్పక. అంటే వీళ్ళకి కూడా అదే ఇన్పుట్, సోలోగా ఆడు, ఇండివిజువల్ గేమ్ ఆడు. అండ్ నువ్వు సేవ్ అవుతున్న ప్రతిసారి ప్రాపర్గా థ్యాంక్స్ చెప్పట్లేదు ఆడియన్స్కి. నువ్వు ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నాను, అది నా హార్ట్ ద్వారా వస్తుంది మమ్మీ అని చెప్పి పృథ్వీ చెప్తాడు. బట్ అలా కాదు, చెప్పు, మళ్ళీ సేవ్ చేస్తున్నాడు కదా. నువ్వు ఇన్ని వారాలు ఉంటావని కూడా నేను అనుకోలేదు. నువ్వు చాలా జెన్యూన్గా నీలా నువ్వు ఉంటున్నావు, ఇలానే ఉండు, ఎన్ని రోజులు ఉన్నా పర్లేదు, ఇలానే ఉండు అని చెప్పి చాలా ప్రాపర్గా మంచిగా ఇచ్చింది ఇన్పుట్స్. మనోడికి కూడా అర్థమైంది. అంతే, అంతకుమించి ఏం లేదు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ గౌతమ్ బ్రదర్ డాక్టర్ కాబట్టి ఆ కన్ఫెషన్ రూమ్, మెడికల్ రూమ్ నుంచి వస్తాడు ఆయన. ఫస్ట్ యష్మిని పిలిస్తే యష్మి వెంటనే చూసి అర్థమైపోతుంది. ఫేస్ కట్స్ ఆల్మోస్ట్ అలానే ఉన్నాయి. అంటే డాక్టర్ అనగానే అర్థమైపోయింది. సీతాఫలం ఇచ్చాడు. యష్మి దగ్గర సీతాఫలం చూడగానే ఫస్ట్ కనిపెట్టింది ప్రేరణ. ఎందుకంటే కౌంటరు ప్రేరణకి సీతాఫలం ఇష్యూ అయింది కదా. వచ్చాడు మనోడు కూడా, అందరితో మంచిగా మాట్లాడాడు. మంచి కౌంటర్ వేసాడు నిఖిల్కి, గేమ్స్ ఆడుతున్నారు ముఖం జాగ్రత్త అని చెప్పి. అది మామూలు పంచ్ కాదు, అది డీకేడ్ చేసుకోవాలి. కానీ నిఖిల్ చేస్తాడు, అర్థమవుతుంది మనోడికి. ఏం ఇన్పుట్ ఇచ్చాడని ఫస్ట్ థింగ్, పేరెంట్స్ మా మమ్మీ డాడీ రాలేదని ఫీల్ అవ్వక నేను కావాలని వచ్చి, ఎందుకంటే కొన్ని విషయాలు వాళ్ళని సరిగ్గా చెప్పలేరు, నేను వివరంగా చెప్దామని ఇక్కడికి వచ్చా. ఒకటి ఏం క్లియర్ చెప్పాడంటే, నువ్వు విన్నింగ్కి చాలా దగ్గరగా ఉన్నావు. ఇంక అంతకంటే ప్రాపర్ ఇన్పుట్ హింట్ ఏముంటుంది. ఇంకా మనోడు మారల్స్ ఇన్ ద సెన్స్ మంచి మోటివేషన్. ఆల్రెడీ 7th వీక్లో అలాగ అయ్యేసరికి డౌన్ అయ్యాడు, తర్వాత మళ్ళీ కష్టపడి పైకి వచ్చాడు. ఈ టైంలో ఇలాంటి థింగ్ వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, మామూలుగా ఉంటుంది, చాలా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. అన్లెస్ అండ్ అంటిల్ ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వకపోతే తప్ప అవ్వడు. నాకు తెలిసి ప్రాపర్గా వెళ్తున్నాడు కాబట్టి అవ్వడు. అండ్ ఏం చెప్తాడంటే, సోలో బాయ్లో ఆడుతున్నావు, సోలో బాయ్లోనే ఉండు. ఆయన కూడా ఎపిసోడ్లో లైవ్ చూస్తాడు కదా ఇవాళ. సో మిగిలిన కంటెస్టెంట్లు ఆయన పేరు చెప్పలేదు, నేను ఎందుకు చెప్పేస్తాను. నిఖిల్, ప్రేరణకు రాలేదు కాబట్టి యష్మి, పృథ్వీ, ఇంకా మెయిన్ నిఖిల్, యష్మి, వాళ్ళకి ఇన్పుట్స్ వచ్చాయి. సో వాళ్ళ గేమ్ మారుద్ది, వాళ్ళ గేమ్ మారి వాళ్ళ అప్రోచ్ కూడా నీ దగ్గర మారుద్ది. బట్ నువ్వు దానికి తగ్గట్టే వెళ్ళు, ఓకేనా. నువ్వు ఒకవేళ గేమ్లో లేవనుకో, ఒకవేళ మెగా చీఫ్ కంటెస్టెంట్ టాస్క్లో లేకపోతే మిగిలిన వాళ్ళు ఏం ఆడుతున్నారు అబ్జర్వ్ చేయి, తప్పులు ఎత్తుకు, ఆ తప్పుల మీద స్టాండ్ తీసుకొని గట్టిగా మాట్లాడు, అంతే తప్ప లైట్ తీసుకోక. ఇప్పుడు ఏదైతే ఈ ట్రయాంగిల్ నడుస్తుందో అది అస్సలు వద్దు. ఇప్పుడు ఈ ఫ్యామిలీ వీక్ ఇన్పుట్స్ తర్వాత ట్రయాంగిల్ రెక్టాంగిల్ అవుతుంది, రెక్టాంగిల్ ఏమో పెంటగాన్ అవుతుంది. అంటే నలుగురు, ట్రయాంగిల్ అంటే 3 కదా, 3, 4 అవుతుంది రెక్టాంగిల్, పెంటగాన్ అంటే 5 అవుతాయి. సో వాళ్ళు ఎన్ని రకాలుగా చేంజ్ అయినా నువ్వు దానికి తగ్గట్టు అడాప్ట్ చేసుకొని నువ్వు మాత్రం సోలోగానే ఆడు. ఆ గ్రూప్లో ఇన్వాల్వ్ అవ్వక, ఆ ఎమోషన్స్లో దూరక. వాళ్ళు మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తారు, అవేం వద్దు. ఇప్పుడు ఎలా అయితే ఆడుతున్నావు అలానే ఆడు. కోపం కొంచెం తగ్గించుకోవచ్చు, చాలు, ఎక్కువ తగ్గించుకోవసం లేదు. బట్ కోపంతో పాటు ఒక స్వాగ్ మెయింటైన్ చేస్తున్నావు కదా కొన్ని రోజుల నుంచి, అది కంటిన్యూ చేసి, అది బాగా వెళ్తుంది. స్వాగ్ ఇన్ ద సెన్స్ ఎర్రతో వాళ్ళు, అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కనెక్ట్ అవుతుందని డైరెక్ట్ చెప్పలేడు కదా, అది ఇంకో పెద్ద ఇన్పుట్. సో మనోడు ఇంకా తగ్గడు, ఆ పంచికట్ట తగ్గదు, ఎర్రతోవాలు తగ్గదు. ఇంక ముందు నుంచి ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట అది. ఇంకా మామూలుగా ఇవే సూపర్. ఇంతకుమించి ఏం చెప్తారు. సో దీంతో పిక్చర్ క్లారిటీ. వాళ్ళు ఆల్రెడీ మూవ్ స్టార్ట్ చేస్తారు, నిఖిల్, యష్మి. వాళ్ళు ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చారో వాళ్ళది అడాప్ట్ చేసుకొని అలాగే అందరితో కలిసి ఉందాం. మెయిన్గా గౌతమ్తో పెట్టుకోవద్దు అన్నారు కాబట్టి గౌతమ్తో జాగ్రత్తగా ఉన్నాడు. నిఖిల్ కూడా గౌతమ్తో మాట్లాడుతున్నాడు. బట్ ఇప్పుడు గౌతమ్కి ఇన్పుట్ వచ్చింది కాబట్టి గౌతమ్ మళ్ళీ ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. సో పెద్ద పంచ్ ఏమి ఉండదు. నేను చాలామంది ఫీల్ అయ్యారు, వాళ్ళ మదర్ ఇన్పుట్ ఇచ్చారు, వాళ్ళ ఫాదర్ ఇన్పుట్ ఇచ్చారని. వీళ్ళకి కూడా ఇన్పుట్ ఇచ్చారు కదా. సో ఇది ఇలా ముందుకు వచ్చింది, ఇది ఇలా వెళ్ళింది, మళ్ళీ సేమ్ అదే డిస్టెన్స్ కదా, మీకు అర్థమైంది కదా. సో పెద్ద పంచ్ ఏమి ఉండదు. ఈ రైవలరీ అయితే కంటిన్యూ అవుతుంది, నిఖిల్ వర్సెస్ గౌతమ్. అన్లెస్ అంటే నిఖిల్ రాలంగమామలు అయిపోతే తప్ప. నిఖిల్ రాలంగమామలు అయిపోతే నిఖిల్కే నష్టం, గౌతమ్ ఇంకెళ్ళిపోతాయి టాప్ 1లోకి. సింపుల్. నిఖిల్లానే ఉండి మళ్ళీ ఆ కన్ఫరంటేషన్ ఉంటే అప్పుడు చూడాలి. గేమ్ వర్సెస్ గేమ్లో ఉంటుంది, ఎవరు బాడారో దే విల్ విన్. అంతకుమించి చేయలేదు. యాజ్ ఆఫ్ నో అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఉంది. 3rd పొజిషన్లో ప్రేరణ ఉంది. ప్రేరణకు ఒక మంచి ఎపిసోడ్ పడితే ప్రేరణ కూడా వస్తుంది టైటిల్ రేస్లో. బట్ యాజ్ ఆఫ్ నో ఇట్స్ గౌతమ్ వర్సెస్ నిఖిలే, ఇంకా అంతకుమించి చేయలేదు. చాలా గట్టిగా హోరాహోరీగా వెళ్ళబోతుంది ఈ సీజన్. ఇది మాత్రం హోరాహోరీగా వెళ్తుంది. విన్నర్ అనేది డిసైడ్ అవ్వలేం. ఇంతకుముందు అట్లీస్ట్ చిన్న క్లారిటీ అయినా వచ్చేది, ఇది క్లారిటీ రాలేదు. లాస్ట్ 1 డే కూడా నేను చెప్తున్నాను కదా, ఎవడు విన్ అవుతాడో తెలియదు, అలా ఉంది ఈ సీజన్. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ గట్టి ఓట్లు వేసుకోండి, సపోర్ట్ చేయండి. పిఆర్ గారిని వదిలేయండి.
ఆ అబ్యూజివ్ వర్డ్స్లో అట్లా ఆ పెంటలో మాత్రం వేలు పెట్టద్దు, మనది ఆ కల్చర్ కాదు. సో ఓవరాల్గా నాకు ఈరోజు గౌతమ్ వాళ్ళ బ్రదర్ ఇచ్చిన ఇన్పుట్స్ సూపర్గా అనిపించే. మనోడు అంత తింగరోడు కాదు, అంత అర్థమవుతుంది, దాన్ని బట్టి అడాప్ట్ చేసుకుంటాడు. దాని తర్వాత నాకు విష్ణుప్రియ ఫాదర్ బాగా ఇచ్చారు, మోహన్ గారు, వెరీ ప్యూర్ సోల్. వాళ్ళ మదర్ కూడా, పృథ్వీ వాళ్ళ మదర్ కూడా బాగా చెప్పారు. బట్ ఆర్డర్ వైజ్ అయితే నాకు ఇలా అనిపించింది. మీకే అనిపించింది చెప్పండి. తర్వాత ప్రేరణని అలా ఏడిపించడానికి ప్రాంక్ బిగ్ బాస్ కట్అవుట్, ఆ వీడియో మెసేజ్లు చూస్తే అర్థం కదా. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ రావట్లేదు అనుకోండి, వీడియో మెసేజ్ 3-4 నిమిషాలైనా పెడతారు కదా. ఆ 3-4 నిమిషాల మెసేజ్ ప్రేరణకి అందరి ముందు ఎందుకు వేస్తాడు? కన్ఫెషన్ రూమ్కి పిలిచి ఇలా కొన్ని ఒకవేళ నిజంగా అయితే ఈ కారణాల వల్ల, ఎమర్జెన్సీ వల్ల ఆయన రాయలేదు అని చెప్పి ఒక 5 నిమిషాల వీడియో అంతా వేస్తాడు, మనకి ఏవి వేసినట్టు. పర్సనల్ది, ఎందుకంటే పర్సనల్ ఇన్పుట్స్ వస్తాయి కాబట్టి. అవునా కదా చెప్పండి, నా లాజిక్ కరెక్టో కాదు. బట్ అక్కడ 30 సెకండ్లు 40 సెకండ్లది అందరి ముందు వేసేస్తే ఆ 11 తింగరు అలా ప్రేరణకు తెలియదే, మిగిలిన అందరికీ తెలుసు ఆయన వస్తాడని. ఎందుకంటే రాకపోతే ఆ వీడియో అందరి ముందు వేయడం అంత షార్ట్గా ఉండదు. ఆ కట్అవుట్ ఇవన్నీ చూసే కూడా హడావుడి తెలుసు, ఎవడు గేమ్ ఆడుతున్నాడు అంతే, ఎవడు తగ్గట్లే. ఆ దూకుడు సినిమాలోలాగే ఎవడు పర్ఫార్మెన్స్ వాళ్ళది. నెక్స్ట్ మనోడు వస్తాడు, మనోడు ఇన్ ద సెన్స్ ఆయన వస్తారు. ఆ కాన్వర్సేషన్ మిడ్ నైట్లో మాట్లాడుకుందాం. దాని తర్వాత రేపు టేస్టీ తేజాల మదర్ వచ్చారంట. బట్ మెగా చీఫ్ టాస్క్ కూడా ఆల్రెడీ అవుతుంది, ఇంకా ఎవరు మెగా చీఫ్ అయ్యారో తెలీదు. వాళ్ళ మదర్ ఆ మెగా చీఫ్ టాస్క్ ముందు వచ్చారో తర్వాత వచ్చారో తెలియదు. తెలియగానే ఒకవేళ మిడ్ నైట్ రివ్యూ నేను 2 o'clock 3 o'clock చేసే టైంకి తెలిస్తే ఆ వీడియోలో చెప్తా, లేదా మార్నింగ్ తెలిసినా ఈ గ్యాప్ మధ్యలో ఎప్పుడు తెలిసినా ఇన్స్టాగ్రామ్లో అయినా పెట్టేస్తా. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో అవడం ట్రై చేయండి. అప్డేట్స్ త్వరగా అక్కడ వస్తాయి, ప్రతిదీ వీడియో చేయలేను కాబట్టి. ఐ హోప్ ఈరోజు ఎపిసోడ్ మీకు బాగా అనిపించి ఉంటుంది అనుకుంటున్నా. నా రివ్యూ కూడా బాగా అనిపించింది అనుకుంటున్నా. ఒకవేళ బాగా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటి ఎక్స్ప్రెస్ చేసి కామెంట్ చేయండి. నచ్చకపోతే ఎక్కడ నచ్చలేదో కూడా కామెంట్ చేయండి. మళ్ళీ మిడ్ నైట్ రివ్యూలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. సభకు నమస్కారం. గుడ్ నైట్.